హాయ్, హాయ్ మ్యామ్. నీ పేరేంటి? శ్రీమన్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. సో నీకు ఇండిపెండెన్స్ డే అనగానే ఏం గుర్తొస్తాయి? అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ గుర్తొస్తాయా, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తొస్తారా? మన దేశానికి ఎస్. ఎస్ మ్యామ్, మన దేశానికి ఫ్రీడమ్ తెచ్చిన మహావీరులు గాంధీజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు. ఇంకా సో నీ డ్రీమ్ ఏంటి? నువ్వు భవిష్యత్తులో ఆ డ్రీమ్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటావంటే ఏం చెప్తావు? నా డ్రీమ్ కలెక్టర్. కలెక్టర్ అవ్వాలని. Yes, వెరీ నైస్, వెరీ నైస్. సో నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? నాకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామ. అల్లూరి సీతారామరాజు గారు. ఓకే, ఫైన్. సో నీకు ఏమైనా స్పీచ్ చెప్పమంటే మన దేశ నాయకుల గురించి ఏం చెప్తావు నీ మాటల్లో స్పీచ్? మన దేశ నాయకులు మన గురించి మనందరి కోసం ప్రాణ త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్ర్యమును సాధించినారు. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరేంటి? సాయి కుమార్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ మ్యామ్. సో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నువ్వు ఒక్క రోజులో ఒక దేశ నాయకుడు అయితే ఏ నాయకుల్లా అవ్వాలని అనుకుంటావు? ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్. ఇక్కడ ఇందాక కూడా ఆ అమ్మాయి కూడా పిఎం అవుతానని చెప్పింది, ప్రెసిడెంట్ అవుతాడంట. ఓకే, ఫైన్. సో నువ్వు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ వాంట్ టు డెవలప్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, ఇంకా ఇంకా డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా కొన్ని. సో August 15th అంటే నీకు ఏం గుర్తొస్తుంది? August 15 అంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తొస్తాయి. నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీజీ. ఓకే, ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 3. 3 కలర్స్. ఓకే, ఏంటవి? గ్రీన్, వైట్, ఆరెంజ్ అండ్ ఇంకో కలర్ మర్చిపోయావు. బ్లూ. ఎస్. ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ class 8. First of all, I wish you a very happy Independence Day. Today we are celebrating 79th Independence Day. Friends, our great Indian freedom fighters like Mahatma Gandhi, Pandit Nehru, Lala Lajpat Rai, Bhagat Singh, Jhansi Lakshmibai and many others devoted their entire life for the independence of our country. Independence. Today we are fortunate that we are born in an independent country. హాయ్ రా, నీ పేరు? అన్మిష మ్యామ్. అన్మిష. సో అన్మిష, క్లియర్గా విజన్ వచ్చింది నీకు. అలాంటప్పుడు ఫస్ట్ మొట్టమొదట ఏం చూడాలనుకుంటావు? విజన్ లేదు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయినా సరే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. యువర్ డీపెస్ట్ పెయిన్ అంటే ఏం చెప్తావు? సొసైటీలో అందరు అంటారు కదా, ఇప్పుడు విజువల్లీ ఇంపైర్డ్ అంటే బ్లైండ్ అంటే ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా. అది ఒక్కటి ఎమోషనల్గా నా ఒక్కదానికనే కాదు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు బాయ్స్ అంటే వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, గర్ల్స్ మెయిన్ కదా మేడం. అట్లా ఏ విషయంలో అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా అట్లా అంటే ఈ మన పర్సనల్గా ఏమైనా అంటే కొంచెం ఎమోషనల్ అని. ఓకే, సో ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేరు. హౌ యూ విల్ కోప్ అప్ విత్ దట్? అంటే ఎలా బయటకు వస్తావు? ఆ డిప్రెషన్ కానీ ఆ బాధ కానీ ఉన్నప్పుడు ఎలా బయటకు వస్తావు? అంటే వాళ్ళు అంటారు హట్ అవుతాం, తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా వాళ్ళు సరే వదిలే, నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేసి చూపెట్టు అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మన ఎల్డర్స్ అయినా టీచర్స్ ఇంకా మెయిన్, ఇంకా సరే వాళ్ళు చెప్పారు కదా అని మనం ఇన్స్పైర్ అయ్యి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మా. సో నువ్వు మంచి డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.